స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా స్వచ్ఛమైన నీటిని తాగలేని దుస్థితిలో గ్రామీణ ప్రాంత వాసులు ఉంటూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అంటే స్వచ్ఛమైన నీరు కరువయ్యే. ప్రస్తుతం ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది. దీని గురించి పిపి రెడ్డి గారిని అడుగుదాం. రెడ్డి గారు, ఏంటిది? ఇది మా ఊరికి కట్టిన మినరల్ వాటర్ ప్లాంట్. అంటే ఇది ఆ పేరు మా అమ్మమ్మది, మా తాతది, అట్లాగే నా పేరు, అంటే మా శ్రీమతి పేరు నిర్మించబడింది. ఇది మొత్తం ఎన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు? మీకున్న దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 గ్రామాలు, ఒకటి జమనపల్లి విలేజ్, పిఠాపురం మండలం, నేను పుట్టింది ఇక్కడ. 2వ గ్రామం కృష్ణా జిల్లాలో గుడివాడ మండలం డోకిపేరి గ్రామం. ఆ గ్రామంలో మా తండ్రి గారి గ్రామం అది. ఈ జమనపల్లి విలేజ్ మా తల్లిగారి గ్రామం. అక్కడ డోకిపేరి మా తండ్రి గారి గ్రామం, అది దత్తత తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈ గ్రామం మీరు చూశారు, అంటే 95% కంప్లీట్ అయిపోయింది మొత్తం. అంటే సోలార్ లైటింగ్, టాయిలెట్స్ ఇవన్నీ ఇచ్చేసాము. ఇదంతా ఈ డెవలప్మెంట్, ఈ దత్తత తీసుకున్న మేము చేసిన ఈ గ్రామానికి చేసిన సేవ అంతా మీరు చూశారు. తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్నాము. మక్తల మండలం మురాహరదొడ్డి పుష్పల విలేజ్ గ్రామం, ఈ 2 గ్రామాలు తీసుకున్నాము. అవి కూడా 100% అయిపోతున్నాయి. ఇంకొక 20 రోజుల్లో గ్రామ ప్రజలకు అంకితం చేసేస్తాము. అక్కడ కూడా మినరల్ వాటర్ ప్లాంటు, సోలారు, సిమెంట్ రోడ్లు, అట్లాగే స్ట్రీట్ లైట్లు, సోలార్ ప్రతి ఇంటికి 2 బల్బులు, స్కూలుకి బెంచ్లు, మరుగుదొడ్లు, శానిటేషను అన్నీ కూడా అక్కడ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇది మా ఇప్పుడు జరిగే ప్రణాళిక. ఇంకా ముందు ప్రతి సంవత్సరం ఈ గ్రామాలన్నీ మొత్తం సంపూర్ణంగా పనులు అయిపోయిన తర్వాత ఇంకొక 4 గ్రామాలు తీసుకుంటాం. అట్లా అంటే టర్మ్ కింద ఒక టర్మ్కి 4 గ్రామాలు దత్తత తీసుకుని అట్లాగా మా చేతనైనంత మటుకి సమాజానికి, సమాజంలో ఉన్న ప్రజలకి నా వంతుగా మా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరపున సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇది చేయాలని ప్రణాళిక సిద్ధం చేసాము. అది జరుగుతుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ ఉండదు. కానీ జములపల్లి విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి ఇంటా కూడా వెలుగులు విరజిమ్ముతున్నాయి, పగటిపూట, రాత్రిపూట. ప్రస్తుతం దానికి కారణం ఏమిటో రెడ్డి గారిని అడిగి తెలుసుకుని. రెడ్డి గారు, ఇది ఏంటి? ఈ గ్రామానికి ఇది ఫస్ట్ సోలార్ అరేంజ్ చేసాము. ఈ ప్యానల్స్ ద్వారా వీళ్ళకి ఇంటికి 2 బల్బులు ఉచితంగా కరెంటు 24 గంటలు సప్లై అవుతూ ఉంటుంది. ఇది ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఈ గ్రామస్తులకి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రజలకు బేసిక్గా కరెంటు ఫెసిలిటీ తక్కువగా ఉండేది. కరెంటు కోతల వలన వీళ్ళకి కరెంటు పూర్తి సమయం ఉండేది కాదు. ప్రస్తుతం వీళ్ళు సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి 2 లైట్స్, అలాగే ఒక ఫ్యాన్ ఇవ్వడం వలన ప్రజలందరూ ఇక్కడ ఈ జములపల్లి విలేజ్కి సంబంధించిన ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి దారి కనెక్టివిటీ ఉండేది కాదు. దానికోసం ఈయన ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి నిర్మించడం వలన ఈ విలేజ్కి పీఠాపురంతో కనెక్టివిటీ ఏర్పడడం జరిగింది. పిపి రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. యాక్చువల్గా నేను కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి బయట స్టేట్లో ఉన్నాను. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఏదో ఒకటి నా సొంత ఊరికి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడు ఆయన గురించి, ఆయన నిరాడంబరత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మీలో ఉంది. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ డెవలప్మెంట్ అంతా మేము కళ్ళారా చూసాం. మా ఎన్టీవీ టీం అంతా కూడా ఈ విలేజెస్ అన్ని కూడా సందర్శించింది. ఇంకా మీలో ఏదో ఇంకా చేయాలి, సొసైటీకి ఏదో చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో చేయాలని ఏంటి ఇన్స్పిరేషన్, ఈ ఆశయం వెనక ఏంటి బలమైన కారణం? బలమైన కారణం అంటే ఏం లేదు. నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఈ గ్రామంలో అంటే కొంచెం శుభ్రంగా బతకాలి, నీడ్స్ కావాలంటే అందరికీ అందుబాటులోకి రావు. మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి కానీ అది టైం పడుతుంది చేయటానికి. ప్రభుత్వాలు కూడా చాలా మటుకి చేయాలని చెప్తున్నాయి. మన వంతు సాయం కూడా చేయాలని నేను ఇందాకే చెప్పాను. సమాజంలో మనం కూడా ఒకటి, సమాజం ఇచ్చిన హోదా కాబట్టి ఇంకా నేను బతుకున్నంతకాలం ఈ సమాజంలో నేను ఈ హోదా అనుభవించగలను. ఇటువంటి తపన ఆగదు, ఇట్లా చేస్తూనే ఉంటాము. ఇంకా గ్రామాలు అభివృద్ధి చేస్తాము. మాకు తోచిన కార్యక్రమం ఏదన్నా పేపర్లో చదివినా, ఏదన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్లు, లేకపోతే ఎవరన్నా వచ్చి బాబు మా ఊరికి చిన్న అంటే ఎట్లాగే డోగిపూర్ వెళ్తే డోగిపూర్ గ్రామంలో కూర్చొని ఉండగా కుచ్చికాయలు పూడని ఒక విలేజ్, ఎస్సీ విలేజ్, వాళ్ళు వచ్చి అయ్యా మాకు తాగునీరు సరిగా లేదు, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే వితిన్ ఒక నెల రోజుల్లో వాళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించి వాళ్ళకి మీరందరూ ఇంకా చేస్తాను భూమికి బయటికి రాకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళకు కూడా చేయటం జరిగింది. అట్లాగే నా మనసు స్పందించినప్పుడు ఎవరన్నా వచ్చి నాకు ఇది కావాలంటే అది సాధ్యమైనంత మటుకు నెరవేరుస్తున్నాము, చేస్తున్నాము. అలాగే ఒక ఆర్టికల్ ఆధారంగా 180 మంది ఎయిడ్స్ పేషెంట్స్ కూడా మీరు చేయడం జరిగింది. పేపర్లో ఆర్టికల్ చదివి ఆ రోజు ఇది ఎయిడ్స్ చిల్డ్రన్స్ 160 మందిని ఒక ఆవిడ వాళ్ళందరికీ సేవ చేస్తా మ్యారేజ్ చేసుకుని వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళకి భోజనాలకి ఖర్చులకి కొంచెం కష్టంగా ఉంటుందని వాళ్ళు పేపర్లో చెప్పారు. అప్పటి నుంచి మా కంపెనీ తరఫున ఎవ్రీ మంత్ రేషన్ వాళ్ళకి టెన్షన్గా పంపిస్తున్నాము. వాళ్ళ పిల్లలకి భోజనానికి సమృద్ధిగా భోజనాలు చక్కగా ఉండేటట్టుగా 2.5 సంవత్సరాల నుంచి అది కంటిన్యూగా నడుస్తుంది ఆ కార్యక్రమం. అట్లాగే నీలోపర్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఎంఎన్జీ హాస్పిటల్లో వీటిలో ఫ్రీ మీల్ ఇస్తున్నాము. అట్లాగే మాకు తోచినవి చేతనైనవి చేస్తాము. ఇంత కష్టం లేకుండా చేస్తున్నారంటే మాది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని మీకు తెలుసు. ఆ కంపెనీలో మాకు ఈ సేవా కార్యక్రమం అనేది ఒక చిన్న భాగం. దాన్ని చక్కగా మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి దీన్ని ఒక సేవా కార్యక్రమాన్ని చక్కగా జరుపుతారు. నేను చెప్పిన పని ఇట్లా చేసేయండి, ఇట్లా చేస్తే చక్కగా చేసి చూపిస్తారు. ఇది మాకు ఆ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఇంత హ్యాపీగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ధన్యవాదాలు పిపి రెడ్డి గారు. మీరు నడిచే దారి కాదు, మీ వెనకున్న వారికి రహదారి వేయాలి, మీ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, కన్న తల్లి లాంటి పుట్టిన ఊరికి ఏదో చేయాలి. ఇంకా నేను విలేజెస్ తీసుకుంటాను, ఆ డెవలప్మెంట్కి పాటుపడతాను, సమాజానికి ఎంతో కొంత చేస్తాననుకున్నటువంటి మీ ఆశయానికి ఎన్టీవీ తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మానవత్వం పరిమళించిన మంచి మనిషికి, మా ఊరి మనిషికి, మా ఇంటి పెద్ద కొడుక్కి స్వాగతం పలుకుతోంది ఈ జములపల్లి గ్రామం. తాను సంపాదించడమే కాదు, తన వారి కోసం, తన వారు నడిచే దారి కోసం, తన వారికి ఏదో చేయాలన్న తపనతో సమాజానికి నా వంతుగా ఏదో చేయాలని ముందుకొచ్చినటువంటి పిపి రెడ్డి గారికి ఎన్టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎవరో ఒకరు కావాలనుకుంటున్నారా? రండి, గ్రామ స్వరాజ్యానికి పాటుపడదాం, గ్రామీణ అభివృద్ధికి మనవంతుగా సాయం చేద్దాం. ఇది ఇవాల్టి ఎవరో ఒకరు. నమస్తే.